హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషితా ఐడియాస్ వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్త వచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు షెల్ డే అనమాట. ఈరోజు మా బుడ్డోడిది బర్త్డే, మా అబ్బాయిది పుట్టినరోజు. సో మార్నింగ్ లేచేసి పూజ అయితే చేయలేదు, ఇంకా పూజ అయితే చేయాలి. నేనైతే ఫ్రెష్ అయిపోయాను, వాళ్ళకి కూడా స్నానం చేయించేసాను. మా వారు వచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళారు. ఈరోజు ఆఫ్ పెట్టమంటే కుదరదు అనేసి వెళ్ళిపోయారనమాట. త్వరగా వస్తానని చెప్పారు. పిల్లలైతే కింద ఆడుకుంటున్నారు, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ దగ్గర కింద ఆడుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మా బాబుకి లంచ్కి ఏం చేయాలా అని అడిగాను అనమాట. మనకి టమాటా రైస్ అంటే చాలా ఇష్టము. నేను చేసేది, ఎస్పెషల్లీ నేను చేసేదంటే మనకి చాలా ఇష్టం అనమాట. చాలా ఇష్టంగా తింటాడు. అడిగి మరి వాడు ఏదైనా ఫుడ్ ఇప్పుడు వరకు అడిగి మళ్ళీ చేయించుకున్నాడంటే అది కేవలం టమాటా రైస్ మాత్రమే. నాకు గుర్తుండి టమాటా రైస్ చేయనేసి నన్ను అడిగి మరీ చేయించుకున్నాడు. వానికి అంత ఇష్టం అనమాట టమాటా రైస్. అందుకనేసి వానికి టమాటా రైస్ అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ. సో ఇదిగోండి మా చిన్ని కొడు బొమ్మకుండా హ్యాపీ బర్త్డే. పైకి ఎక్కువ. ఇదిగోండి మా చిన్ని కొండ బంగారు కొండ బర్త్డే అనమాట ఈరోజు. మా బంగారు కొండ మంచిగా ఉండాలనేసి కోరుకోండి. సో ఇదన్నమాట. మా బాబు కోసం వచ్చేసి నేను ఏం చేస్తానంటే స్వీట్ పాయసం ఎప్పుడు చేస్తూనే ఉంటాం కాబట్టి ఈసారి వచ్చేసి కాజా, మడత కాజా, చిన్న మడత కాజా అయితే చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీని వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. చాలా బాగా వచ్చింది. సో టమాటా రైస్ అయితే చేసేసాను. ఏది ఏ ఫ్లేవర్ అయితే? స్ట్రాబెరీ. దగ్గర బంగారు ఏం కాదు అది. పో మిషిత ఎల్లు అన్న, నువ్వు ఇద్దరు కలిసి కట్ చేయండి. కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ. రైట్ హ్యాండ్. కట్ చేసినావా? కొంచెం తీసుకో మిషిత, కొంచెం తీసుకుని అన్నయ్యకి పెట్టు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది అన్నమాట. చాలా బాగా జరిగింది. వీడియో అయితే ఎక్కువ తీయలేదు, ఎందుకంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు కాబట్టి వీడియో అయితే తీయలేదు. నాకు అందరి ముందర వీడియో తీయడానికి కొంచెం షేమ్ అనిపిస్తుంది. ఎందుకే ఏమో తెలియదు, నాకు కొంచెం సేమ్ ఫీలింగ్ అయితే వస్తుంది. తీయలేను అందరు ఉన్నప్పుడు వీడియో అయితే. మా హస్బెండ్ పిల్లలు ఉన్నప్పుడు అయితే వీడియో అయితే పట్టుకొని తీసేస్తాను అనమాట. తీయద్దన్న కూడా వాళ్ళని బెదిరించి మరీ తీసేస్తాను నేను. అట్లాంటిది ఇంకా ఎవరైనా కొత్త పర్సన్స్ వచ్చిర్రంటే ఇంకా నా వల్ల కాదనమాట. కెమెరా పట్టుకోవాలంటేనే నాకు ఏదో ఒక ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా అలవాటు కావాలి కదా, స్టార్టింగ్ కాబట్టి ఇంకా అలవాటు కావాలి. ఇప్పుడైతే నేను మా బాబు కోసం బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను. ఏం తింటావురా అని అడిగాను అనమాట. బిర్యానీ తింటా అన్నాడు కాబట్టి ఇంకా వాని కోసం బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇక్కడ చికెన్ అయితే బిర్యానీ ప్రాసెస్ అనేది నేను చాలా టైమ్స్ చూపించినట్లు ఉన్నాను వీడియోలో, కాబట్టి ఈరోజు ప్రాసెస్ అయితే ఏం చూపిస్తలేను. చికెన్ అయితే దమ్ వేసి పెట్టాను అనమాట. మ్యాగ్నేట్ చేసి పెట్టాను చికెన్ను ఒక 2 hours బ్యాక్. అలాగే వచ్చేసి కొంచెం
ఫ్రై చేద్దామనేసి కొంచెం చికెన్ అయితే తీసి పెట్టాను. సో ఎస్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు డిన్నర్కి చికెన్ ఫ్రై చేశాను. చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగా వచ్చింది, సూపర్ ఉంది టేస్ట్ అయితే. అండ్ బిర్యానీ అండ్ మడత కాజా. సో ఇవన్నీ చేశాను. చేసేసి వంట అయితే అయిపోయింది. ఇంకా బంద్ చేద్దాం అనే లోపు గ్యాస్ అయిపోయిందండి. రేపు మార్నింగ్ నేను బుక్ చేశాను, గ్యాస్ ఇంకా రాలేదు, డిలే అని వచ్చిందనమాట మెసేజ్. ఇంకా రేపు వస్తుందేమో. రేపు వస్తే రేపు మార్నింగే వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను అనుకుంటూనే ఉన్నా అయిపోతుంది అని, కరెక్ట్ అయిపోయింది. వంట వేరే లెవెల్ అండి. మొత్తం నేనే తినేస్తాను, అంత బాగుంది, చాలా బాగుంది. జన్మమే రుచి చూడడానికి దొరికెరా అన్నట్లు ఉంది అనమాట. మాటలు లేవు. ఆ టేస్ట్, ఆ ఫీలింగ్ అనేది నేను ఎంజాయ్ చేస్తున్నా. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. ఎవరైతే బ్లెస్సింగ్ ఇచ్చినారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఈ వీడియో ఫుల్ చూసారో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.